ఎన్నో నెలలుగా ఊహాగానాలకు పరిమితమవుతూ వచ్చిన టీడీపీ బీజేపీ ఎన్నికల పొత్తు ఇప్పుడు దాదాపు 6 ఏళ్ల తర్వాత తిరిగి మొగ్గతొడిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో పెద్ద కుదుపు. దీని పూర్వాపరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే నానుడిని గుర్తుకు తెచ్చే రీతిలో గత 6 ఏళ్లుగా పక్కన పెట్టేసిన తెలుగుదేశం పార్టీని కేంద్ర బీజేపీ తిరిగి అక్కున చేర్చుకునే దృశ్యం ఆవిష్కృతమవుతుంది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక హోదాను తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. 2014 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోనూ భాగస్వామిగా ఉన్న టీడీపీ 2018లో ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. ప్రత్యేక హోదాను ఒక ఎన్నికల అంశంగా మార్చింది. ఎన్డీఏలో ఏర్పడిన ఖాళీని జగన్ ఒడిసి పట్టుకున్నారు. ఎన్డీఏలో అధికారికంగా చేరకుండానే బీజేపీతో మమేకమై పనిచేసుకుంటూ వచ్చారు. ఈ 6 ఏళ్లలో బీజేపీ కేంద్ర నాయకత్వం వైసీపీని అన్ని సందర్భాల్లోనూ సమర్థించుకుంటూ వస్తోందనేటువంటి భావన రాజకీయ వర్గాలకు కలిగింది. అయినప్పటికీ బీజేపీని గాని కేంద్ర ప్రభుత్వాన్ని గాని చంద్రబాబు నాయుడు ఎక్కడా ఎప్పుడూ విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి వారు టీడీపీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శించినప్పటికీ టీడీపీ ప్రతిస్పందించలేదు. బాబు ఓపికకు తగ్గ ఫలితం దక్కింది. ఏ విషయంలో అయినా ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఓపికకు మించిన ఆయుధం మరొకటి లేదని చంద్రబాబు నిరూపించారు. 2019లో తాను ఘోర పరాజయం పొందడానికి కేవలం 23 సీట్లే రావడానికి కేంద్ర బీజేపీతో పెట్టుకున్న వైరమే కారణమని గ్రహించడానికి చంద్రబాబుకు ఎక్కువ సమయం పట్టలేదు. అంతే, ఇక బీజేపీని ఏ దశలోనూ పల్లెత్తు మాట అనకుండా అనితర సాధ్యమైన సంయమనం పాటిస్తూ వచ్చారు బీజేపీతో. ఆయనే కాదు, తెలుగుదేశం ఇతర నాయకులు కూడా బీజేపీని మాట మాత్రంగా కూడా విమర్శించలేదు. వారి వ్యూహానికి వైసీపీ పెద్దలు కూడా తమ వ్యవహార శైలితో సాయం పట్టారు. సుపరిపాలనతో కాకుండా కక్ష, కసి, ద్వేషం, రాజకీయ ప్రత్యర్థులపై చేతలు, మాటలతో దాడి చేయడమే ఒక విధానంగా వ్యవహరించడం వల్ల కూడా చంద్రబాబు రాజకీయ ప్రతిష్ఠ రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర ఖజానాను, ప్రభుత్వ అధికారులను కూడా సమాజాభివృద్ధికి వైసీపీ పాలకవర్గం వినియోగించడం లేదనే అభిప్రాయం బలంగా వ్యాపించింది. దీనికి తోడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు అమిత్ షా, నరేంద్ర మోదీ అపాయింట్మెంట్లు లభిస్తూ ఉండడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. దీంతో వైసీపీ పెద్దల వెనుక బీజేపీ బలంగా నిలబడి ఉందనే భావం రాష్ట్రంలో బలంగా వ్యాపించింది. అదే సమయంలో బీజేపీని పల్లెత్తు మాట అనకుండా బీజేపీ ఊహాతీత సంయమనం పాటిస్తూ వచ్చారు చంద్రబాబు. బీజేపీ పెద్దలు టీడీపీని దూరం పెట్టే విషయంలో పునరాలోచనలో పడ్డారు. ఈ దశలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం మొత్తం పొలిటికల్ ఈక్వేషన్స్నే మార్చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రే స్వయంగా చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించేటట్టు చేసింది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వర్తమాన రాజకీయ గమనంలో చరిత్ర గుర్తించుకోదగిన పాత్ర పోషించారాయన. స్వయంగా ఏకపక్షంగా టీడీపీతో ఏకపక్షంగా పొత్తు ప్రకటించారు. ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నారో ఆయనకు స్పష్టత ఉన్నప్పటికీ నోరు తెరిచి చెప్పడం లేదు. ఇది వరకటి ఆవేశం, అనాలోచిత దూకుడు మాటలు ఇప్పటి పవన్ కళ్యాణ్లో మచ్చుక్కైనా కనిపించడం లేదు. ఎక్కడ ఎంతవరకు తగ్గాలో అంత తగ్గుతున్నారు. ప్రతి మాట ఆలోచించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ నుంచి విముక్తి చేయడం అనే లక్ష్యమే తప్ప ఆయనకు మరొకటి కనిపించడం లేదు. ఆయనను టీడీపీ నుంచి విడదీయడానికి ప్రత్యర్థులకు చెందిన మీడియా, సోషల్ మీడియా, ఇతర యాంటీ సోషల్ మీడియా సర్వ ప్రయత్నాలు చేస్తుంది కూడా. ఇక ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది కూడా. వారి గేమ్ ఆయనకు అర్థమైపోయింది. వారు రెచ్చగొడితే ఆయన రెచ్చిపోలేదు. తనకు గతంలో అలవాటు లేని నిగ్రహాన్ని ఆయన పాటించారు.
బీజేపీ చంద్రబాబు మధ్య ఇప్పుడు కుదురుతున్న సయోధ్యలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో జగన్ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని రక్షించడానికి ప్రజాబలం ఒక్కటే సరిపోదని, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు అవసరమని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా బలంగా విశ్వసించారు. అందుకోసం ఆయన తన సర్వశక్తులూ ధారపోశారు. జగన్తో ఉంటే ఆయనతో పాటు బీజేపీ కూడా అప్రతిష్ట మూట కట్టుకోవడం ఖాయం అంటూ పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల చెవిలో చెప్పినట్లు తెలుస్తోంది. చివరకు బీజేపీకి జ్ఞానోదయమైంది. తాము జగన్తో లేమనే సంకేతాలను పంపడం బీజేపీ ప్రారంభించింది. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా పోటీ చేయాలనే లక్ష్యం దిశగా పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చిన అవిరళ కృషి ఫలితంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. బుధవారం అర్ధరాత్రి ఇద్దరూ సమావేశమయ్యారు. ఇక సీట్ల పంపకాలు లాంఛనమే అన్న ఆశాభావంలో వైసీపీ వ్యతిరేకులున్నారు. నిజానికి బీజేపీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ బీజేపీని టీడీపీ, పవన్ కళ్యాణ్ తమ వైపు తిప్పుకోవడానికి ఇంత శ్రమపడ్డానికి కారణం బీజేపీ చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వ అధికారం జగన్కు ఏమాత్రం ఉపయోగపడకూడదనేటువంటి పట్టుదల. కేంద్రం జగన్కు అండగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజాభిమతం వ్యక్తం కాకుండా జగన్ అడ్డుపడతారేమో అన్న ఆందోళన. అందుకే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంతగా ప్రయత్నించారనే భావం రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారంలో ఉంది. మొత్తం మీద 3 పార్టీల పొత్తుకు సంబంధించి రాజకీయంగా కీలకమైన ముందడుగు పడింది. ఇక సీట్లు, బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు తేలాల్సి ఉంది. ఈ ఎపిసోడ్లో కొసమెరుపు లేకపోలేదు. ఇంతకాలం వైసీపీతో అంటకాగుతూ టీడీపీ పైన విమర్శలు గుప్పించిన బీజేపీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతుతో చట్టసభల్లో అడుగుపెడతారు. మొత్తం మీద 3 పార్టీల పొత్తుకు సంబంధించి రాజకీయంగా కీలకమైన ముందడుగు పడింది. ఇక సీట్లు, బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు తేలాల్సి ఉంది. ఈ ఎపిసోడ్లో కొసమెరుపు లేకపోలేదు. ఇంతకాలము వైసీపీతో అంటకాగుతూ టీడీపీ పైన విమర్శలు గుప్పించిన బీజేపీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతుతో చట్టసభలలో అడుగు పెడతారు.